ఎవరి జయశాలి అన్నది ఏర్పాటు చేయబడిన అంశం. ఇది పరీక్షలు రాస్తున్న వరకే కాదు, ఖచ్చితంగా అందరూ వినవలసిన, అందరికీ ఆత్మీయ జీవితానికి అవసరమైన అంశం ఇది. ఎవరి జయశాలి అని పెట్టారు. ఈ అంశం పొందుపరచడానికి లేదంటే మాట్లాడుకోవడానికి గల కారణం ఏంటంటే, జయశాలి అన్న ఈ పద ప్రయోగం క్రైస్తవ్యం మొత్తంలో ఒకే ఒక ఆయన ప్రయోగించారు. అదే మన ఆత్మీయ తండ్రి జయశాలి శ్రీ పిడి సుందరరావు గారు. ఆయన పేరుకు ముందు జయశాలి అన్న పదం ఉంటుంది. ఇది చూసిన మిగతా సహోదరులలో చాలామంది అలా పెట్టుకోకూడదు కదా, జయశాలి అన్న పదం పెట్టుకోకూడదు కదా, జయశాలి అని మనుషులకు ఆ పదాన్ని ప్రయోగించకూడదు అని ఒక వాదాన్ని మరి లేవనెత్తారు. కొంచెం క్షుణ్ణంగా బైబిల్ను పరిశీలిద్దాం. ఎందుకంటే మనం ఎప్పుడు కూడా మన ప్రసంగాలు ఒక మాట చెప్తాం, మనకి ఏది అర్థం కావాలి అన్నా, ఏది సత్యమో అసత్యమో అర్థం అవ్వాలి అన్నా మనుషుల మాటలు కాదు, బైబిల్ని నమ్ముదాం, బైబిల్లోనికి వెళదాం, బైబిల్ను పరిశోధిద్దాం, బైబిల్ చెప్పినప్పుడు అది సత్యమని నమ్ముదాం. ఇంకోటి ఇక్కడ చెప్పాల్సింది ఏంటంటే, ఒకసారి బైబిల్లోంచి మీకు నిరూపణ అయిన తర్వాత, ఒకసారి బైబిల్లోంచి మీకు అది అర్థమైపోయిన తర్వాత, ఇక మనుషులు రకరకాలుగా మాట్లాడుకున్న దానిని పట్టించుకోని వారుగా మీరు ఉన్నప్పుడు మాత్రమే సత్యంలో మీరు స్థిరంగా నిలకడగా నిలబడగలుగుతారు తప్ప, బైబిల్లో ఉన్న దేవుడి మాటలు మనం నమ్మిన దాన్ని రూఢిపరుస్తున్నప్పుడు, మనం నమ్మిన దాన్ని దృఢం చేస్తున్నప్పుడు మనుషుల మాటలకు త్రొట్టిల్లేవారుగా ఎప్పుడూ మనం ఉండకూడదు. అలా ఉంటే వాక్యంలో సత్యంలో నిలువబడి పరలోకానికి చేరటం చాలా కష్టమవుతుంది. దేవుని పిల్లలారా, జయశాలి అని ఎవరిని అంటారు అని అంటే, ఏదో ఒకరిని జయిస్తేనే జయశాలి అంటారు. మరి జయశాలి అన్న పదం ఏమంటే ఆయన పెట్టుకున్న తర్వాత చాలామంది ఒక మాట, ఒక ఆలోచన తెర మీదకు తీసుకొచ్చారు. ఏంటి అది అంటే, జయశాలి అంటే వన్ అండ్ ఓన్లీ యేసుక్రీస్తుల వారు మాత్రమే, మిగతా వారు ఎవరూ కూడా ఆ పదాన్ని ప్రయోగించకూడదు, ఆ పదాన్ని పెట్టుకోకూడదు అన్నారు. జయశాలిగా ఒక్క యేసుక్రీస్తుల వారిని చూపించాలి తప్ప మిగతా వారు ఎవ్వరూ కూడా జయశాలి కాదు, అది పెట్టుకోవటం మంచిది కాదు, లేదా అది పెట్టుకొని తప్పు చేశారు అన్నట్టుగా ఎవరికి నచ్చిన వాదన, ఎవరికి నచ్చిన బోధ వాళ్ళు చేసుకుంటూ వెళ్ళారు, వాళ్ళు మాట్లాడుకుంటూ వెళ్ళారు. దేవుని పిల్లరా, బైబిల్ని అడుగుదాం. బైబిల్ మనకి ఫైనల్. అసలు ఈ జయశాలి అని యేసుక్రీస్తుల వారిని మాత్రమే అనాలి అని ఎందుకంటారు అంటే, లోకాన్ని యేసుక్రీస్తుల వారు జయించినట్టుగా బైబిల్లో ఒక సందర్భం ఉంటుంది. ఆ సందర్భాన్ని చూపిస్తారు. ముందుగా ఆ మాట మీకు బైబిల్లో నుండి చూపిస్తాను. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము 21వ వచనం జాగ్రత్తగా తీయండి. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము 21వ వచనం జాగ్రత్తగా అందరూ తీసుకోండి. ఇదిగో నేను జయించాను, నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనమందు కూర్చుండి ఉన్న ప్రకారము జయించువానిని నాతో కూడా నా సింహాసనమందు కూర్చుండనిచ్చేదను అన్నాడు. ఇదిగో ఈ సందర్భాన్ని చూపిస్తారు. ఈ సందర్భాన్ని చూపించి ఇక్కడ రాయబడిన మాట మన ముందుకు తీసుకుని వస్తారు. ఏమనుంది అక్కడంటే, నేను జయించి అనంది కదా. ఆ 21 ప్రారంభంలో ఏమనుంది అక్కడ, నేను జయించి అంటే ఎవరు జయించారు? ఇప్పుడు యేసుక్రీస్తుల వారు జయించారు. ఇంకా దేన్ని జయించారు, ఎలా జయించారు అన్నది వివరాల్లోకి వెళితేనే తప్ప మీకు అర్థం కాదు. కానీ నెమ్మదిగా అవన్నీ చెప్తాను. ముందైతే అక్కడ ఇస్తున్న స్టేట్మెంట్ని మీరు రికార్డ్ చేయండి, ఆలోచించండి. నేను జయించి అనుంది కనుక ఇప్పుడు యేసుక్రీస్తుల వారు జయించారు. సో ఎవరు ఇప్పుడు జయించాలి? యేసుక్రీస్తుల వారు మాత్రమే జయించాలి అంటున్నారు. ఇంతకీ యేసు ప్రభు జయించింది దేన్ని? ఏదైనా రాజుల మీదకి యుద్ధానికి వెళ్ళి యుద్ధంలో గెలిచాడా? యుద్ధాల విజయాలు సంపాదించాడా?
అసలు యేసుప్రభు దేన్ని జయించాడు, ఏమి జయించాడు, ఇది మనకు అర్థమైతేనండి ఈ ఒక్క చిన్న విషయం కాస్త మన మనసుకి ఆలోచనకు వస్తే జయించటం అంటే ఏంటో, జయశాలి ఎవరో, ఎవరిని జయశాలనాలో, ఎందుకు అనాలో, ఎందుకు అనకూడదో, ఇవన్నీ కూడా మనకి క్లారిటీగా అర్థమవుతాయి. నేను జయించి అనుంది గనక యేసుక్రీస్తుల వారు జయశాలి, యేసుక్రీస్తుల వారు జయించిన వాడు అన్నారు. సంతోషం, నిజమే, అది యేసుక్రీస్తుల వారు జయించారు. ఇంతకీ యేసు ప్రభు దేనిని జయించాడు అని మనం ఆలోచించాలి. మరలా సొంత ఆలోచనలు కాకుండా, సొంత అభిప్రాయాలు కాకుండా, ఇదే మన దగ్గర ఉన్న స్పెషల్. ఏ వచనానికి లేదా ఏ వచనం యొక్క అర్థాన్ని మీకు చేయించటానికి సొంత బుర్ర, సొంత ఆలోచనలు మేము ఎప్పుడు పెట్టాం. ఒక వచనం అర్థం అవ్వాలి అంటే బైబిల్లో ఉన్న మరొక వచనం దగ్గరికి నువ్వు వెళితేనే తప్ప ఇందులో ఉన్న భావం అనేది బయటకు రాదు. జయశాల్ గారు బైబిల్లో చదవడానికి కానీ, నేర్చుకోవడానికి కానీ ఆయన నేర్పించిన సూత్రం, విధానం ఇది. బైబుల్ ఆన్సర్ టు ది బైబుల్ అన్నారు. అంటే బైబిల్కు బైబిల్ ఆన్సర్ చెప్పాలి. ఇది చాలామంది ఏమనుకున్నారంటే జయశాల్ గారు పెట్టిన సూత్రం అనుకున్నారు. అది ఆయన ఏది పెట్టినా కూడా అది బైబిల్లో ఉంటే ఆయన పెడతాడు. ఇది బైబిల్లోది. D1 పరీక్షలు రాసిన వాళ్ళందరికీ తెలుసు, బైబిల్ అనగానేమి దాన్ని ఎలా చదవాలని ఒక మంచి పాఠం ఉంటుంది. ఆ పాఠంలో వాక్యం గురించి దేవుడు ఒక ప్రస్తావన చేశాడు. వాక్యం మనకి ఎలాగొచ్చిందంటే కొంత ఇచ్చట, కొంత అచ్చట. యెషయా గ్రంథం 28వ అధ్యాయంలో చదువుకుంటారు. అది యెహోవా వాక్యము కొంత అచ్చట, కొంత ఇచ్చట మీకు వచ్చును అన్నాడు. అంటే వాక్యం అంతా ఒక చోట, ఒక సందర్భం, ఒక విషయానికి సంబంధించిన సంగతులన్నీ ఒక సీక్వెన్స్లో ఒక చోట లేవు. అది దేవుడు చెప్పాడు. కనుక నీకు బైబిల్లో నుంచి ఏదైనా పూర్తిగా విషయం అర్థం కావాలి అంటే అక్కడున్న ఆ విషయాన్ని, ఇక్కడున్న ఈ విషయాన్ని రెండింటినీ ఒక చోటకి తెస్తే నీకు భావం అనేది బయటకు వస్తుంది. దేవుడు మనసు అనేది నీకు అర్థమవుతుంది. దానిని ఆయన ఏమన్నారు అంటే బైబుల్ ఆన్సర్ టు ది బైబుల్. మీకు బైబిల్లో ప్రశ్న వస్తే బైబిలునే వెతకండి. వెరీ గుడ్. ఇప్పుడు ఇక్కడ యేసుక్రీస్తుల వారు నేను జయించేశాను అన్నాడు కదా. ఇంతకీ యేసు ప్రభు జయించింది ఏంటి అని మరలా బైబిల్లోనికి వెళ్ళాలి. యోహాను సువార్త 16వ అధ్యాయము మీరు ఒకసారి చూడండి, 33వ వచనం. యోహాను సువార్త 16వ అధ్యాయము 33వ వచనం చాలా జాగ్రత్తగా చూద్దాం. నా యందు మీకు సమాధానం కలుగునట్లు ఈ మాటలు నేను మీతో చెప్పుచున్నాను, లోకములో మీకు శ్రమ కలుగును అన్నాడు. లోకంలో మీకు శ్రమ కలుగుతుంది, అయినను ధైర్యము తెచ్చుకొనుడి, నేను లోకమును జయించి ఉన్నానెను. ఇది చూడండి, అండర్లైన్ చేసుకోండి. ఇదిగో లోకంలో మీకు శ్రమ కలుగుతుంది. లోకంలో నా పక్షాన్ని మీరు నిలవబడినప్పుడు ఎన్నో బాధలు వస్తాయి, ఎన్నో ఇరుకులు వస్తాయి, ఎన్నో ఇబ్బందులు వస్తాయి, ఎన్నో ఆటుపోట్లు వస్తాయి, ఎన్నో మాటలు వస్తాయి, ఎన్నో నిందలు వస్తాయి. అవన్నిటిని కూడా మీరు దేవుడిని చూస్తూ, దేవుడి వాక్యాన్ని చూస్తూ, మీరు పడుతున్న దేవుడిలో ఉన్న యథార్థతను మీరు నిలువబెట్టుకుని, మీకున్న భక్తితో మీరు ధైర్యాన్ని తెచ్చుకుని దేవుడిలో నిలబడాలి తప్ప మీరు కృంగిపోకూడదు. ధైర్యం తెచ్చుకోనండి, శ్రమలకు కృంగిపోకండి అన్నాడు. ఆ తర్వాత చివరి మాట, నేను లోకమును జయించి ఉన్నాను. ఇంతకీ యేసుక్రీస్తుల వారు విజయం పొందింది, జయశాలిగా నిలవబడింది, జయం పొందింది దేని మీద అని మీరు ఆలోచిస్తే లోకాన్ని జయించాడట. జాగ్రత్తగా వినండి. లోకాన్ని జయించాడంటే లోకంలో ఉన్న రాజ్యాలన్నిటి మీదకి దండెత్తాడా? అలెగ్జాండర్ ది గ్రేట్ దండెత్తాడు. ప్రపంచ రాజ్యాలన్నీ ఏమంటే వశం చేసుకున్నాడు. నేను ఏమంటే కింగ్ మేకర్ని అన్నాడు, చక్రవర్తిని అన్నాడు, కాలగర్భంలో కలిసిపోయాడు. తర్వాత అతను సామ్రాజ్యము లేదు, అతని విజయాలు లేవు. ఏమంటే ఇప్పుడు అతను ఒక చరిత్రగా నిలబడిపోయాడు తప్ప అతను సాధించిన విజయాల వలన అతనికి వచ్చింది లేదు, అతని చుట్టూ ఉన్న ప్రజలకు ఒరిగింది కూడా ఏమీ లేదు. యేసుక్రీస్తుల వారు చెప్తున్న మాట, నేను లోకమును జయించి ఉన్నాను అంటే మనుషులు రాజ్యాల మీద దండెత్తినట్టుగానే దండెత్తి జయించలేదు. అసలు లోకాన్ని జయించాడు అంటే అసలు లోకంలో ఉన్నది ఏంటో మనకి తెలియాలి, మర్చిపోకూడదే. యేసుక్రీస్తుల వారు లోకాన్ని జయించాను అన్నాడు అంటే లోకంలో ఏముందో తెలియాలి, దాని మీద విజయం పొందాడు ఆయన. బైబిల్ అనేది అలా సీక్వెన్స్లో అంత తీక్షణంగా బైబిల్ చదివితేనే తప్పండి అర్థం కాదు. బైబిల్లో ఉన్న లోతైన సంగతులు మనకి తెలియవు.
నేను లోకాన్ని జయించాను. ఇందాక అక్కడ మనం చదువుకున్న వచనం జాగ్రత్తగా అది ఒకటే చివరి వరకు గుర్తుపెట్టుకోవాలి. ఏంటది? నేను జయించి నా తండ్రి సింహాసనం మీద కూర్చుండి ఉన్న ప్రకారము జయించు వానిని నాతో కూడా నా తండ్రి సింహాసనం మీద కూర్చుండబెడతాను అన్నాడు. ఇంతకీ ఏంటయ్యా మీరు జయించింది ప్రభు అని అడిగితే అంటున్నాడు, ఆయన నేను లోకాన్ని జయించేశాను. ఇంతకీ లోకాన్ని జయించటం అంటే ఏంటి అంటే, అసలు లోకంలో ఏముందని దేవుడు బైబిల్లో రాశాడు? దానిని నువ్వు జయించాలి. దానినే యేసుక్రీస్తుల వారు జయించాడు. ఏముందండి లోకంలో అంటే? జాగ్రత్తగా వినండి. ఎవడు ఇంతకాలం మనకు కనబడిన ఈ రంగురంగుల ఈ ప్రపంచం ఎంత ప్రమాదకరమైనదో, ఎంత భయంకరమైనదో, మన భక్తి జీవితాన్ని నాశనం చేయడానికి ఈ లోకాన్ని అపవాది ఎలా వేస్తున్నాడో మీకు ఈరోజు అర్థమవుతుంది. లోకంలో ఉన్న వాటిని జయించటమే జయశాలి. నేను జయించాను, నేను ఆల్రెడీ ఈ పోటీలో గెలిచేశాను, నేను ముందున్నాను అన్నాడు. నన్ను చూడండి మీరు అందరూ అంటున్నాడు యేసుప్రభు. ఇంతకీ ఏం గెలిచాడు యేసుప్రభు అంటే? లోకాన్ని గెలవటం అంటే లోకంలో ఉన్నదాన్ని అంతా కూడా గెలిచాడు ఆయన. ఏముందని లోకంలో చెప్పాడంటే, మీరు జాగ్రత్తగా వినండి, మిమ్మల్ని అడుగుతాను ఇప్పుడు. మన కళ్ళకండి లోకంలో ఏమున్నట్టుగా కనపడుతుంది చెప్పండి? మీరు బాగా ఆలోచించండి. మన కళ్ళకి లోకంలో ఏమున్నట్టుగా కనపడుతుంది? అందమైన దేశాలు ఉన్నాయి, ఇది కనపడుతుంది మనకి కదా. తర్వాత అరబ్ కంట్రీస్కి వెళ్ళిపోయారు అనుకోండి, వాళ్ళ దేశాలలో కింద ఏముంది? పెట్రోల్ ఉంది. మనకి తవ్వితే నీళ్ళు ఎలాగ వస్తున్నాయో వాళ్ళకి తవ్వితే అలాగా పెట్రోల్ వస్తుంది. కొన్ని దేశాలకి కింద బంగారం ఉంది, కొన్ని దేశాలకి కింద గ్యాస్ ఉంది. మన తెలంగాణలో ఏమండి మరి నల్ల బంగారం అంటారు, మీకు తెలుసు కదా, బొగ్గు, సింగరేణి. అది కూడా ఒక రకమైన సంపద. దానిని త్రవ్వి ఏమంటే వేల మంది ఆ కార్మికులు ఈరోజు ఆ పరిశ్రమ వలన బ్రతుకుతున్నారు, ఆ కంపెనీ వలన బ్రతుకుతున్నారు. మన కళ్ళకి ఏం కనపడుతున్నాయంటే బొగ్గు ఉంది, బంగారం ఉంది, వెండి ఉంది, ఏమంటే అందమైన ప్రకృతి ఉంది. ఇవన్నీ మనకు కనపడుతున్నాయి లోకంలో, ఇవన్నీ మనకు కనపడుతున్నాయి, మన కంటికి ఇవి కనపడుతున్నాయి. రకరకాల రుచులు ఉన్నాయి, రకరకాల రంగులు ఉన్నాయి, ఇవన్నీ మన కళ్ళకు కనపడుతున్నాయి. కానీ దేవుడు లోకంలో వీటితో పాటు మరికొన్ని ఉన్నాయని చెప్తాడు. ఒకసారి యోహాన్ గారు రాసిన పత్రికకి మీరు రండి, మొదటి పత్రిక రండి, జాగ్రత్తగా తీసుకోండి. ఇది యోహాన్ గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 15-16 వచనాలు చదువుకుందాం. యోహాన్ గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 15వ వచనం 16వ వచనం చదువుకుందాం. ఈ లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను ప్రేమించకండి అన్నాడు. ఏమండి, ఈ లోకం మన కళ్ళ ముందు కనబడుతుంది కదా, ఈ లోకాన్ని ప్రేమించొద్దట, ఈ లోకంలో ఉన్న వాటిని కూడా మనం ప్రేమించొద్దు. ఎందుకు చెప్తున్నాడు చూడండి. ఎవడైనను లోకమును ప్రేమించిన ఎడల తండ్రి ప్రేమ వానిలో ఉండదు. ఈ లోకపు ఆశలు మనలో పెరిగాయంటేనండి, పరలోకంలో ఉన్న తండ్రి మీద ఆశ చచ్చిపోతుంది, పరలోకం వెళ్ళాలన్న ఆలోచన చచ్చిపోతుంది, పరలోకంలో ఒక నాన్న నా కొరకు ఎదురు చూస్తున్నాడు అన్న ఆలోచన చచ్చిపోతుంది. మీకు ఇది అర్థం అవడానికి ఒక ఉదాహరణ చెప్తాను, ఈ వచనం అర్థం అవడానికి ఒక ఉదాహరణ చెప్తాను. మీరు ఈ లోకాన్ని ప్రేమిస్తే తండ్రి ప్రేమ వాళ్ళలో నిలబడతాను ఎందుకన్నాడు అంటే, మీరు అప్పుడప్పుడు చూడండి, వివాహమైన తొలినాళ్ళల్లో భర్త డ్యూటీ అయిపోగానే ఇంటికి వచ్చేస్తాడు, పరుగున ఏమంటే తొలినాళ్ళల్లో ఏమంటే వివాహ జీవితం ఎంత బాగుంటుందో, తొలినాళ్ళల్లో భార్య భర్తల మధ్యలో ఉండే ప్రేమానురాగాలు ఎంత బాగుంటాయో మీకు తెలియదు కాదు. సాయంత్రం అయిపోగానే, డ్యూటీ అయిపోగానే పరుగున ఎక్కడికి వస్తాడు చెప్పండి? ఇంటికి వస్తాడు. జాగ్రత్తగా వినండి, ఇది భార్య మీద ప్రేమ ఉంది కనుక, భార్యను ఇష్టపడుతున్నాడు కనుక, భార్య అంటే ఇష్టం కనుక, భార్య మీద ఆలోచన ఉంది కనుక, భార్య నా కోసం ఒకతే ఇంట్లో ఎదురు చూస్తుంది, నూతనంగా వివాహం అయింది, కొత్త మరి ప్రాంతానికి మేము కాపురానికి వచ్చాము, తన ఊరిని విడిచిపెట్టింది, తనకు చుట్టుపక్కల ఎవరు తెలియరు, ఒకతే ఉంది ఇంట్లోనని. ఏమంటే నిజంగా భార్య మీద ప్రేమ ఉన్న ప్రతి ఒక్కరు కూడా భర్తలు డ్యూటీ అయిపోగానే పరుగుని ఇంటికి వెళ్ళిపోతారు. మీరు జాగ్రత్తగా వినండి, ఇంటికి ఎందుకు వచ్చారు అంటే వీళ్ళ ఆలోచన, వీళ్ళ మనసు, వీళ్ళ ప్రేమ అన్నీ కూడా ఎవరి మీద ఉన్నాయి? భార్య మీద ఉన్నాయి. మీరు చూడండి, కొద్ది కాలానికి వివాహమైన కొద్ది కాలానికి అండి, ఒక సంవత్సరానికో సంవత్సరంన్నరకో ఏమంటే ఇతను ఉద్యోగానికి వెళతాడు, ఉద్యోగంలో తనతో పాటు ఫ్రెండ్స్, కొలీగ్స్ ఏర్పడతారు, వాళ్ళతో స్నేహాలు ఏర్పడతాయి, వాళ్ళతో పార్టీలు ఏర్పడతాయి, వాళ్ళతో ఏమంటే ఊరి మీద పడి తిరగడానికి అలవాటు పడతాడు. ఇలాగ అలవాటు పడిపోయిన వ్యక్తి సాయంత్రం డ్యూటీ అయిపోగానే, ఒకప్పుడు భార్య మీద ప్రేమ ఉంది కనుక పరుగుని ఇంటికి వచ్చిన వ్యక్తి
ఏమండి, భార్య మీద ప్రేమ తగ్గిన తర్వాత డ్యూటీ అయిపోగానే ఎక్కడికి వెళ్తాడు మీరు చెప్పండి? ఏం వెతుక్కుంటాడు? సహవాసాలు వెతుక్కుంటాడు, ఫ్రెండ్స్ని వెతుక్కుంటాడు, వాళ్ళతో తిరగడానికి ఇష్టపడతాడు, వాళ్ళతో ఉండడానికి ఇష్టపడతాడు. ఏమన్నా ఇంటి దగ్గర నుంచి ఇప్పుడు ఫోన్ చేస్తూ ఉంటుంది, ఫోన్ కట్ చేస్తూ ఉంటాడు, లేదా ఫోన్ సైలెంట్లో పెట్టేస్తాడు, ఆన్సర్ ఇవ్వడు, లేదంటే ఫోన్ స్విచ్ ఆఫ్ చేసేస్తాడు. చూసారా? ఇప్పుడు ఒకప్పుడు ఈవిడ మీద ప్రేమ ఉంది కనుక పరుగు పరుగుని ఇక్కడికి రాగలిగాడు ఇంటికి. ఎప్పుడైతే ఇక్కడ ప్రేమ తగ్గిపోవడానికి గల కారణం ఏంటంటే అక్కడ మరొకరితో చెడు సహవాసాలు అనేవి ఏర్పడ్డాయి, ఫ్రెండ్స్ ఏర్పడ్డారు. ఆఫీసులో ఏమంటే అతనికంటూ ఒక ఏమంటే జనాంగం ఏర్పడింది. ఇంకంతే వాళ్ళ మాయలో పడిపోయాడు. ఇంటి దగ్గర ఎదురు చూస్తున్న భార్యను మర్చిపోయాడు. ఇది మీకు అర్థమైతే మీరు లోకాన్ని ప్రేమించొద్దని దేవుడు ఎందుకు అంటున్నాడు తెలుసండి? అక్కడ ఆ మాటలో ఉన్న అర్థం అదండి. మీరు ఒకవేళ లోకాన్ని ప్రేమిస్తే చేతులు చాపి మీ వైపే కళ్ళు కాయలు కాచేటట్టుగా ఎదురు చూస్తున్నా నా మీద ప్రేమ మీకు ఉండదు కొడుకా అన్నాడు. మీరు ఆ లోకంలో పడిపోతారు, ఆ లోకపు ఆశల్లో పడిపోతారు, మాయల్లో పడిపోతారు. నేను గుర్తుండను, ఇంకా నా పని గుర్తుండదు, ఇక నా సేవ గుర్తుండదు, ఇక నా వాక్యాలు గుర్తుండవు, ఇక నన్ను మరిచిపోతారు అందులో పడితే, నన్ను మరిచిపోతారు అందులో పడితే, నన్ను మరిచిపోతారు అందులో పడితే అన్నాడు. ఏమంటే ఈరోజు మనిషి నేరాలు చేస్తున్నాడన్నా, పాపాలు చేస్తున్నాడన్నా దీనికి కారణం ఏంటో తెలుసండి? భూమి మీద ఉన్న మనుషులందరూ కూడానండి నేరం చేస్తున్నప్పుడు, తప్పు చేస్తున్నప్పుడు, దేవుడి సన్నిధికి దూరంగా ఉంటున్నప్పుడు పరలోకంలో ఉన్న దేవుడు బాధపడుతున్నాడు అన్న విషయాన్ని మర్చిపోవటం వలన ఏమంటే యథేచ్ఛగా ఈరోజు మనుషులు పాపాలు చేస్తున్నారు. తెలుసా? మళ్ళీ నేను ఇక్కడికి వస్తాను, మీకు ఒక మంచి వచనం చూపిస్తాను చూడండి. ఇదే నేను చెప్తున్నది అంతా ఒక వచనంలో దేవుడు చెప్తాడు యెహెజ్కేలు గ్రంథంలో. ఒకసారి యెహెజ్కేలు గ్రంథానికి రండి. యెహెజ్కేలు గ్రంథం ఏమంటే 22వ అధ్యాయం చూడండి ఒకసారి. యెహెజ్కేలు గ్రంథం అందరు తీసుకోండి, 22వ అధ్యాయము 12వ వచనం చదువుదాం. యెహెజ్కేలు గ్రంథం 22వ అధ్యాయం 12వ వచనం చూడండి. నన్ను మరిచిపోయి నరహత్యకై లంచము పుచ్చుకొని వారు నీలో ఉన్నారు. ఎలా చెప్పాడు చూసారు దేవుడు? నిజంగా మాట అండి నన్ను భలే ఆలోచింప చేసిందండి. నన్ను మరిచిపోయి నరహత్య చేయడానికి లంచం పుచ్చుకునేవారు నీలో ఉన్నారట. అంటే మనిషి దేవుడిని మర్చిపోయి, దేవుడు ఎదురు చూస్తున్నాడన్న సంగతి మర్చిపోయి, దేవుడు తండ్రి అన్న సంగతి మర్చిపోయి, దేవుడు పరలోకంలో ఉండి నా వైపే చూస్తున్నాడు, నేను తప్పు చేస్తే బాధపడతాడన్న సంగతి మర్చిపోయి, నేను దేవుడి సన్నిధికి వెళ్ళకపోతే నా కోసం, నా రాక కోసం ఎదురు చూస్తున్నా మా నాన్న, మా తండ్రి, నా దేవుడు ఏమనుకుంటాడు అన్న భయంతో ఏమంటే దేవుడి సన్నిధికి ఈరోజు మనిషి రావటం లేదంటే కారణం ఆయన మరిచిపోయారట. నేను ఇందాక చెప్పాను ఉదాహరణ, తొలినాళ్లలో భార్య గుర్తుంది, కొద్ది రోజులకి లోకంలో ఉన్న ఫ్రెండ్స్ ఏర్పడటంతో ఎవరిని మర్చిపోయాడు? భార్యను మర్చిపోయాడు. దేవుడు బాధ అదేనండి. ఇప్పుడు నన్ను మర్చిపోయారు కనుక నరహత్య చేస్తున్నారు, నన్ను మర్చిపోయారు కనుక వ్యభిచారం చేస్తున్నారు, నన్ను మర్చిపోయారు కనుక దొంగతనాలు చేస్తున్నారు, నన్ను మర్చిపోయారు కనుక దోపిడీ చేస్తున్నారు, నన్ను మర్చిపోయారు కనుక మీ ఇష్టానుసారం మీరు బ్రతుకుతున్నారు తప్ప నేను జ్ఞాపకం ఉంటే మీకు భయం వేస్తుంది, నేను జ్ఞాపకం ఉంటే, నా ప్రేమ జ్ఞాపకం ఉంటే, నా సన్నిధి, నా పని, నా యథార్థత, నా వాక్యాలు మీ మదిలో ఉండి మీరు నా కొరకు బతుకుతారు, నా వలన ఏమంటే నీతిమంతులుగా తీర్చబడి నా సన్నిధిలో ఉంటారు. అది దేవుడు. అందుకే అక్కడికి రండి. ఇప్పుడు 15వ వచనానికి 1 యోహాను 2:15లో మీరు ఈ లోకమునైనను లోకములో ఉన్నవాటినైనను ప్రేమింపకుడి, ఎవడైనను లోకమును ప్రేమించిన యెడల తండ్రి ప్రేమ వానిలో నిలబడదు. కన్ఫర్మ్ చేశాడండి. ఒకవేళ మీరు కనుక లోకాన్ని ప్రేమించారా, తండ్రి ప్రేమ మీలో నిలబడదిక. దేవుడి ప్రేమ అనేది మనలో చచ్చిపోతుందండి. దేవుడి ఆలోచనలు మనలో చచ్చిపోతాయండి. ఒక ఉదాహరణ జ్ఞాపకం చేస్తాను మీకు. యేసుక్రీస్తుల వారు తన వెనకాల 12 మంది శిష్యులను తయారు చేసుకున్నాడు. ఆ 12 మందిలో ఒకడే ఇస్కరియోతు యోధా. వీళ్ళేమో వాక్యం చెప్తున్న ప్రతిసారి రాటు తేలిపోతున్నారు, పరలోకం, నిత్యజీవం, సేవ చేయాలన్నట్టుగా వారి జీవితాలను దేవుడికి దగ్గరగా చేసుకుంటూ వస్తున్నారు. కానీ ఒక్కడు మీరు అందులో ఆలోచించండి, ఇస్కరియోతు యోధా, వాడికి లోకం పైన లోకం పైన ఆశ చావలేదు. ఏమంటే ఎప్పుడు డబ్బు గురించి ఆలోచనే. చివరికి వాడి జీవితం ఏమైందో మీకు తెలియదు కాదు. 30 వెండి నాణాలకు ఆశపడి యేసుక్రీస్తుల వారిని నమ్మేసుకుని ఏమంటే నిజంగా లోకాన్ని ప్రేమించొద్దురా, నా ప్రేమ నీలో నిలువబడదంటే వాడిలోకి వచ్చిన డబ్బు మీద ప్రేమ, ఈ లోకం మీద ప్రేమ అసలు దేవుడి వాక్యం వాళ్ళు నిలబడినకుండా చేసింది చూడండి. పరలోకంలో దేవుడు నా కొరకు ఎదురు చూస్తున్నాడు కదా, నేను ఇప్పుడు ఇలాగే యేసుప్రభుని అమ్మేస్తే పరలోకంలో ఉన్న దేవుడు నన్ను శిక్షిస్తాడేమో, పరలోకం నాకు దూరం చేస్తాడేమో, నన్ను రానివ్వడేమో అన్న భయం లేకుండా వాడిలో తండ్రి ప్రేమ చచ్చిపోయింది. మర్చిపోకండి మీరు.
అందుకేనండి ఇక్కడ చెప్తున్నాడు, మీరు లోకాన్ని ప్రేమించారా, మీలో దేవుని ప్రేమ నిలువబడదు. మీరు చూడండి, బైబిల్ చరిత్ర అంతట్లో కూడా ఏ వ్యక్తి తన జీవితంలో పడిపోయాడు అన్నా ఆ క్షణంలో, ఆ తప్పు చేస్తున్న ఆ క్షణంలోనండి దేవుడు జ్ఞాపకం రాక తప్పు చేస్తారండి. దావీదు తప్పు చేసినా, అబ్రహాం తప్పు చేసినా, ఎవ్వరు భక్తులందరూ కూడా ఏవో చిన్న చిన్న తప్పులు చేశారండి. ఆ తప్పులన్నిటి వెనక కూడా ఆ క్షణంలో వాళ్ళు దేవుణ్ణి మర్చిపోయారు. అదే ఇందా మీరు చదువుకున్న మాట, నన్ను మరిచిపోయి వారు నరహత్య చేయడానికి లంచాలు పుచ్చుకుంటున్నారు అంటే, ఎప్పుడైతే ఏమంటే ప్రతి క్షణం దేవుడు మనకి జ్ఞాపకాల్లో ఉండాలండి. గుడిలో ఉన్నంతసేపు, ఆరాధనలో ఉన్నంతసేపు, భక్తిలో ఉండి ఇక్కడే దేవుడు ఉన్నాడని, ఏమంటే ఇక్కడ ఉన్నంతసేపు కాస్త దేవుడి గురించి ఆలోచన, దేవుడు వాక్యం చెప్తున్నప్పుడు నేను మారాలి, దేవుడి కొరకు బ్రతకాలన్న ఆలోచనలు ఇక్కడతో ఉండి ఇక్కడతోనే ఆగిపోకూడదు. ఇక్కడ నుంచి బయటకు వెళ్ళిన తర్వాత ఈ ఆశలు మనలో చచ్చిపోకూడదు. ప్రతి క్షణం, ప్రతి రోజు, ప్రతి వారము, ప్రతి నెల, ప్రతి క్షణం దేవుడి జ్ఞాపకాలు మనలో ఉండాలి. నేను అడిగేస్తున్న ప్రతి అడుగు దేవుడికి నచ్చుతుందా, నేను తీసుకునే నిర్ణయాలు దేవుడికి నచ్చుతున్నాయా, నేను ఏదో జీవన విధానంలో జీవించుకుంటూ వెళ్తున్నాను కదా, నా జీవితం దేవుడికి నచ్చుతుందా అని లోకంలో పడిపోతున్న జీవితాన్ని ఒక్కసారి దేవుడిలోను వాక్యంలోను పెట్టుకుని చూసుకుంటే మన బ్రతుకులో ఏమైనా లోపాలు ఉంటే కొట్టొచ్చినట్టుగా అవి మీకు కనబడతాయి. అది వాక్యానికి ఉన్న శక్తి. ఇప్పుడు ఇక్కడ ఏం చెప్తున్నాడు దేవుడు అంటే, మీరు లోకాన్ని ప్రేమిస్తే తండ్రి ప్రేమ నీలో నిలబడదు అన్నాడు. ఎందుకండి అని చెప్పాడు అంటే, లోకము ఎంత ప్రమాదకరమైనదో 16వ వచనంలో చెప్తాడండి అక్కడ మీకు. ఈ లోకాన్ని ఎందుకు ప్రేమించొద్దు అన్నాడో అది ఎంత ప్రమాదం మీకు 16వ వచనంలో చెప్తాడు. ఒకసారి 16వ వచనం చదవండి. అక్కడ లోకములో ఉన్నదంతయు అనగా శరీరాశయు, నేత్రాశయు, జీవపుడంబమును. చూసారా, లోకంలో ఏముందని చెప్పాడు చెప్పండి. ఇక్కడ ఆశలు ఉన్నాయి తెలుసా, లోకంలో ఆశ ఉంది. నేత్రం చేసింది దేవుడు అండి, కన్ను చేసింది దేవుడు. కానీ ఈ కంటికి ఆశ పెట్టింది దేవుడు కాదు, ఎవరో తెలుసా? దయ్యం. బాగా వినండి, మీరు బాగా ఆలోచించండి నేను చెప్పేది. మీరు లోకమంతా చూడండి, లోకమంతా కూడానండి ఆశ అనే ఒక ఉచ్చు బిగించి ఉంచాడండి సాతాను. నువ్వు బాగా అర్థం చేసుకోండి నేను చెప్పే సంగతులు. లోకం మొత్తంలోనండి మనకు వల ఉంది, ఒక వలేసాడు. ఏమంటే వేటగాడు పిట్టలను వేటాడాలనుకున్నప్పుడు ఏం వేస్తాడు? ఆ వలయడానికి ముందు అందులో కొన్ని వేస్తాడు. ఏం వేస్తాడు చెప్పండి? గింజలు ఎందుకు వేసాడు? గింజలు ఎందుకు డైరెక్ట్ వలేసాడు అనుకోండి, పక్షులు పడుతుందా? పడదు. అంటే పక్షి పడాలి అంటే ముందు అక్కడ ఏమేయాలి? కొన్ని గింజలు వేయాలి. గింజలను చూడగానే పక్షి గింజల మీదే ఆశ పెట్టుకుంటా తప్ప ఏమంటే ఆ గింజల వెనకాల ఉన్న వల కనపడుతుందా? కనపడదు. ఈరోజు సాతాను కూడా ఏం చేశాడంటే, చూడు రంగుల లోకం ఎంత బాగుందో చూడు, అస్తమాటు గుడి అంటావేంటి అంటాడు. అస్తమాటు ప్రార్థనలా, అస్తమాటు దేవుడు పనులా, అస్తమాటు సభలా. ఏమన్నా అందరూ సినిమాలకు వెళుతున్నారు, షికార్లకు వెళుతున్నారు, పండగలకు వెళుతున్నారు, వినోదాలకు వెళుతున్నారు, విందులకు వెళుతున్నారు, బంగారం కొనుక్కుంటున్నారు, కార్లు కొనుక్కుంటున్నారు, ఇల్లులు కట్టుకుంటున్నారు. నీవేమో ఎప్పుడు దేవుడు అంటావు, దేవుడు పని అంటావు, దేవుడి జీవితం అంటావు, నీకు ఏమీ అర్థం అవటం లేదా అంటది అది. ఒక్కసారి నా దగ్గరికి రా, నీ లైఫ్ ఎంత బాగుంటుందో చూపిస్తానని తీసుకెళ్తుంది. అలాగా తీసుకెళ్ళి ఒక సంవత్సరం 6 నెలలు రంగుల లోకాన్ని చూపిస్తుందండి. ఆ తర్వాత వేస్తుందండి వల. ఏమంటే గింజలు కొన్ని తినేంత వరకు వల పడదు. మీరు చూడండి, ఆ పిట్టలు వచ్చండి కొన్ని గింజలు తినేంత వరకు వల పడుతుందా? పడదు. మీకు ఇంకా అర్థం అవ్వాలంటే ఎలకని పట్టుకోవడానికి ఎలకల బోను పెడతారు. ఒకప్పుడు చిన్నప్పుడు పెట్టేవారు, మీకు తెలుసు కదండి. ఇలా చెక్క డబ్బా ఉంటుంది, ఆ చెక్క డబ్బాలో పైనుంచి ఒకటి ఏమండి ఇలాగా ఊస పెడతారు. ఆ ఊసకి దానికి ఇష్టమైంది ఏదో పదార్థం పెడతారండి. ఆ డోర్ ఇలా తీసి ఉంటుంది, ఆ డోర్కి పైన ఇలా కనెక్షన్ ఇచ్చి ఉంచుతారు. తెలుసు కదా మీకు, ఎలకలు పట్టే డబ్బా పెట్టే. ఎలక డోర్ ఓపెన్ ఉంది, లోపలికి వచ్చింది. లోపలికి రాగానే దానికి ఇష్టమైన జాంకాయ ఏదో పెట్టారు, అలా తింటుంది. అలా తింటున్నప్పుడు ఈ ఓస కదిలిపోద్దండి. ఓస కదిలిపోగానే ఇక్కడ ఊడిపోద్ది, ఆ డోర్ ఇలా పడిపోద్ది, లోపల ఉండిపోద్ది. అది అలాంటిదేనండి సాతాను. నిన్ను లోకంలోనికి లాగడానికి ఎర్రలేస్తుందండి, ఉచ్చులేస్తుందండి. అది ఉచ్చులు వేసి లోకములో ఏమండి నిన్ను లాగడానికి అది ఆశలు చూపిస్తుంది. మీకు ఒక ఉదాహరణ చెప్తాను. కన్ను చేశాడు దేవుడే, కన్నుకు ఆశ పెట్టింది మాత్రం దెయ్యం. ఆదామవ్వలను చేశాడు దేవుడు. ఆ పండు తినొద్దు, పండుది మంచిది కాదు, తింటే మీరు ఏమండి చచ్చిపోతారని దేవుడు చెప్పాడు. చచ్చిపోతారని దేవుడు చెప్పిన తర్వాత ఆ కంటికి ఆశ పుట్టాలి అంటే ఆ పండేదో గొప్పది అన్న మాటలు చెవిలోకి ఎక్కించాలి. వచ్చింది సాతాను, ఇది నిజమా? తింటే మీరు చచ్చిపోతారా, లేదా మీరు దేవతలు అయిపోతారు మీకు తెలియదు అని చెప్పి ఒకసారి నేను చెప్పిన తర్వాత పండుని చూడండి ఇప్పుడు అన్నది. అప్పుడు ఎలా కనబడుతుందట పండు? చూపునకు
రమ్యమైనది. చూసారా ఏమంటే ఆ చూపునకు రమ్యంగా కనపడడానికి ఆ వల, ఆ కంటికి ఆ వల వేసింది ఎవరు చెప్పండి? సాతాను. మీకు ఒకటే చెప్తున్నానండి, ఈ లోకం అంతా దాని ఉచ్చండి, దాని వల్ల ఇది. ఎవరైతే ఏమంటే దేవుడి సన్నిధిలో ఉంటారో, ఇదిగో ఈ వాక్యంలో ఉంటారో, క్షేమంగా ఉంటాం, భద్రంగా ఉంటాం. ఇది కాదు దేవుడి సన్నిధి కాదు, దేవుడి పని కాదు, సేవ కాదని వెళతామా లోకంలో, అది వేసిన ఉచ్చుల్లో నువ్వు చిక్కక తప్పదు. కావాలంటే మీరు బైబిల్ చరిత్ర చూసుకోండి, నేను ఇంకా మీకు బాగా అర్థమవుతానని చెప్తాను. మీ జీవితం మీరు ఒకసారి వెనక చూసుకోండి, ఎన్ని ఉచ్చులేసిందో అది మీకు అర్థమవుతుంది. పడిపోయారు, గిలగిలా కొట్టుకున్నారు, దేవుడు ఏదో ఏమండి కనుకరించడం వల్ల దేవుడు వచ్చి ఆ వలను కత్తిరించడం వల్ల బయటకు వచ్చాను తప్ప, దేవుడు గనక ఆ వలను కత్తిరించలేదు అనుకోండి, మన పరిస్థితి ఏంటో తెలుసా? శాశ్వత కాలం వాడి ఉరిలో ఉండి చనిపోయి మనం అటు నుంచి అటు ఎక్కడికి వెళ్ళిపోతాం తెలుసా? పాతాళానికి వెళ్ళిపోతాం. ఇస్కరియోతు యోధగాడు పడ్డాడు వల్లో, జాగ్రత్తగా వినండి. వల్లో పడిపోయిన తర్వాత యేసుప్రభుని అమ్మేసిన తర్వాత వచ్చింది వాడికి, అయ్యో నేనేంటి ఇలాంటి ఇంత తప్పు పని చేశానేంటి, నా ప్రభువుని అమ్మేశానేంటి అని వాడికి పశ్చాత్తాపం వచ్చిందా? వచ్చింది. పశ్చాత్తాపం వచ్చింది. ఎప్పుడు వచ్చిందంటే ఇరుక్కుపోయిన తర్వాత వచ్చింది, పాపం చేసేసిన తర్వాత వచ్చింది, తప్పు చేసేసిన తర్వాత వచ్చింది. అదేనండి సాతానంటే. మనం తప్పు చేస్తున్నంతసేపు మనకి తప్పు అన్నది మనకు తెలియనవదండి, అది నేరం అని తెలియదండి, అది పాపం అని తెలియనవదండి, అది దేవుడికి విరోధం అని తెలియనవదండి. పడగొడుతుంది. పడిపోయిన తర్వాత లేవలేని పరిస్థితిలోనికి నిన్ను మొత్తం కూర్చేస్తుంది, ఊబిలో కూర్చున్నట్టుగా కూరుస్తుంది. అక్కడి నుంచి నువ్వు లేవలేవిక. ఏమంటే దెబ్బ మీద దెబ్బ కొట్టి, దెబ్బ మీద దెబ్బ కొట్టి, శాశ్వతంగా నీ ఆత్మీయ జీవితాన్ని పునాది చేసి, భూమి మీద దేవుడికి ఉపయోగపడని వాడిగా, ఉపయోగపడని వారిగా మార్చేసండి అంతిమంగా నరకానికి గెంటేస్తుంది. అందుకే చెప్పాడు తండ్రి, ప్రేమతో చెప్పాడు, నాయనా నేత్రం పెట్టింది నేనే, కానీ నేత్రానికి ఆశ పెట్టింది మాత్రం దెయ్యం. శరీరాన్ని చేసింది నేనే, శరీరానికి ఆశలు పెట్టింది మాత్రం దెయ్యం. జీవాన్ని ఇచ్చింది నేనే, ఆ జీవానికి డంబాన్ని యాడ్ చేసింది మాత్రం దెయ్యం. ఈ మూడే నీ చుట్టూ లోకంలో ఉంటాయి. ఈ మూడింటిలో నువ్వు పడకుండా జాగ్రత్తగా చూసుకో అని చెప్పిందండి బైబిల్. దేవుడు చల్లని మాట ఇది. కింద చూడండి 16వ వచనం, ఇప్పుడు మీకు అర్థమవుతుంది. 16వ వచనం జాగ్రత్తగా అందరూ బైబిల్ చూడండి. అక్కడ ప్రారంభంలో ఏమన్నా చెప్పండి. అక్కడ లోకములో ఉన్నదంతయు అండర్లైన్ చేయండి. లోకములో ఉన్నది అంతయు అన్నాడా, కొంత అన్నాడా? అంతా అంటే అర్థం ఏంటి? లోకం మొత్తం మీద ఏముందట? లోకములో ఉన్నది అంతా అన్నాడు. చూడండి, అది పట్టుకోవాలి మీరు గట్టిగా. లోకములో ఉన్నది అంతా. మీకు ఇంకోటి చెప్పనా? మన కంటికి ఎలా కనబడుతుంది అంటే, ఇది కొంచెం పర్వాలేదండి, ఇది కొంచెం చెడ్డదండి. చూసారా, మనకు కొంచెం బాగా కనపడుతుంది, కొంచెం ఏమో చెడ్డగా కనపడుతుంది. దేవుడు మాత్రం మొత్తం క్లోజ్ చేసి అంటున్నాడు, లోకంలో ఉన్నది అంతా చెత్తే అన్నాడు. అంతేనా? లోకములో ఉన్నది అంతయు, అర్థం చేసుకోండి జాగ్రత్తగా, లోకములో ఉన్నది అంతయు అనగా, చూసాడా ఎంత మంచి వివరణ ఇస్తున్నాడు తెలుసా? లోకములో ఉన్నదంటే అనగా శరీరాశయు, నేత్రాశయు, జీవపు డంబమును, ఇగో ఇవి తండ్రి వలన పుట్టినవి కావు. మరి ఎవరు పుట్టించారు? అవి లోక సంబంధమైనవంట. మరి ఈ లోక సంబంధులుగా మార్చింది ఎవరు? ఈ లోక సంబంధమైన ఆశలు పుట్టించింది ఎవరు? ఎవరి దైవ సంబంధిని లోక సంబంధిగా మార్చి పాతాళానికి నడిపిస్తున్నది ఎవరు? బాగా ఆలోచించండి. నువ్వు దైవ సంబంధివు కదా, మీ నాన్న పరలోకంలో ఉన్నాడు కదా, నీ కొరకు ప్రాణం పెట్టిన నీ ప్రభు పరలోకంలో ఉన్న నీ తండ్రి కుడిపార్శ్వన కూర్చొని ఉన్నాడు కదా, నీ జీవం అక్కడ ఉంది కదా, నీ ఆలోచనలన్నీ అక్కడ ఉండాలి కదా. ఎందుకు నీ ఆలోచన లోకం వైపు మళ్ళింది అంటే, మళ్ళించాడు ఒకడు, వాడు ఆశలు పుట్టించాడు, ఉన్న జీవితాన్ని నాశనం చేసుకునేటట్టుగా చేశాడు. మీకు ఒక ఉదాహరణ చెప్తానండి. ఈ మధ్యకాలంలో షార్ట్కట్లో సంపాదించడానికి కొన్ని మార్గాలు సృష్టించింది అది. అందులో ఒకటేనండి, షేర్లో డబ్బులు పెడతా ఉంటారు, మీకు తెలియదు కాదు. రకరకాల, మన డాడీ గారు కూడా చెప్పారు, ఏదో బిట్కాయిన్ అట, రకరకాల వ్యాపారాలు వచ్చినాయి. డాడీ గారి ప్రసంగం విన్నారు కదా మీరు. ఏమంటే ఇలాగ పెట్టడం వల్ల ఏంటిది అంటే, నేను ఇప్పుడు ఇదిగో కొంత పెడతాను, కొంత పెడితే ఇంకా ఎక్కువ వస్తుంది, ఇంకా ఎక్కువ వస్తుంది, ఇంకా ఎక్కువ వస్తుంది. అది ఎలా, ఆ షేర్ మార్కెట్ ఎలా ఉంటుందంటే, మీరు మా మీద నమ్మకం లేకపోతే 10,000 పెట్టండి చాలు అంటాడు. మనం ఏమనుకుంటాం, లాటరీ కదా, వేస్తే తగిలింది అనుకోండి 10,000కి డబుల్ అయి వస్తాయి, పోతే 10,000 పోతాయి, ఇక్కడతో మన సేఫ్ కదా అని ఒక చిన్న ఆశ అనమాట. చిన్న ఆశతో సర్లేండి చిన్న అమౌంట్ పెడతాను, ఒక 10,000 పెడతానని అంటారు. 10,000 పెట్టారు. 10,000 పెట్టిన తర్వాత వాడు ఏం చేస్తాడంటే తెలివిగా 10,000కి నీకు డబల్ చేసి ఇస్తాడు. ఒక 20,000 15,000 డబల్ చేసి నీ చేతిలో పెట్టాడు. నీకు ఎలాగుంది?
భలేగా ఉంది, 10,000 పెడితే 15,000 వచ్చిందంటే ఇప్పుడు నెక్స్ట్ ఎంత పెట్టాలి? ఇప్పుడు ఒక 30 చూద్దామని 30 చూస్తాడు. 30 చూసినప్పుడు ఆడు కరెక్ట్గా మళ్ళీ 30కి 30 యాడ్ చేసి 60 చేతులు పెడతాడు. ఇంకా చెలరగిపోతాడండి. ఇక ఇది స్టార్ అంతే, ఇది నమ్మకమైన కంపెనీ. ఇంకా అందరికి ప్రచారం చేయడం స్టార్ట్ చేస్తాడు. ప్రచారం చేసి చేసి లక్షలు పెడతారండి అందులో. ఇతను లక్షలు పెడతాడు, పక్కోడితోని నేను 1,00,000 పెట్టాను, నువ్వు అంతొద్దు, నువ్వు జస్ట్ 10-30 పెట్టు అంటాడు. ఇతను నాశనమే, ఇతనితో పాటు ఇతను మాట విన్న వాళ్ళందరూ కూడా నాశనమే. ఏమంటే ఆ డబ్బు రానిస్తాడు ఖచ్చితంగా ఒక పెద్ద అమౌంట్ అయిన తర్వాత రాత్రికి రాత్రి వాడు అడ్రస్ క్లోజ్ చేసుకుంటాడు అంతే. ఏముందండి, ఆన్లైన్ కదా అంతా. వాడు ఆన్లైన్లో అడ్రస్ క్లోజ్ చేసుకుంటాడు అంతే. వాడు వెబ్సైట్ క్లోజ్ చేసుకుంటాడు. ఇంకెవరిని అడుగుతావు? నీ దగ్గరకు వచ్చి ఏమైనా కట్టించుకున్నాడు? అంతా ఆన్లైనే కదండి. ఇప్పుడు మోసపోయారండి, రోడ్డును పడిపోయిన వాళ్ళు ఉన్నారు. ఇదంతా ఎవరేసిన ఉచ్చో తెలుసండి? వేసింది ఇలా చిన్న గ్యాలం. దీంట్లో ఆస్తులు పోగొట్టుకున్న వాళ్ళు ఉన్నారు, ఇల్లులు పోగొట్టుకున్న వాళ్ళు ఉన్నారు, ఏమంటే శరీరంలో ఉన్న ఆరోగ్యాన్ని పోగొట్టుకున్న వాళ్ళు ఉన్నారు, రోడ్డు పాలైపోయిన వాళ్ళు ఉన్నారు. ఆశ అండి, మనిషికి ఆశ. కష్టపడింది నీది. దేవుడు బైబిల్లో చెప్పింది ఏంటంటే కష్టపడింది నీది, కష్టపడిన దాంతో వచ్చింది నీది. కానీ అదృష్టం కొలదో లాటరీ రూపంలో వచ్చింది ఎప్పటికీ నిలబడదండి. కష్టమే నిలబడేది. నిజంగానండి, దేవుడు ఒక మాట చెప్తాడండి. మనం కష్టపడుతుంటే భూమి మీదండి, లోకంలో మనం బ్రతకడానికో ఏమంటే నిలబడడానికో మనం కష్టపడుతుంటే కష్టపడిన వాళ్ళకి ఇవ్వనంత ఏమంటే చెడ్డవాడు మాత్రం కాదండి దేవుడు. మన కష్టాన్ని చూస్తాడు, మనం పడే శ్రమ చూస్తాడు, మనం పడే వేదనలు చూస్తాడు, మనం పడే ఇరుకులు చూస్తాడు, మనం పడే ఇబ్బందులు చూస్తాడు. కొడుకు ఇంత కష్టపడుతూ కూడా ఎందుకు ఇన్ని ఇబ్బందులు అని వెనకొస్తాడు దేవుడు. మర్చిపోకండి, నమ్మాలి దీన్ని. అబ్రాహాం వెనకాల దేవుడు ఉన్నాడండి. కారణం ఏంటో తెలుసా? దేశం కాని దేశంలో వెళ్ళు కొడుకు అనగానే ఏమంటే బట్టలు సర్దుకొని భార్యను వెంట పెట్టుకుని లోతును వెంట పెట్టుకుని స్వగ్రామాన్ని విడిచిపెట్టి ఏమంటే దేవుడు వెళ్ళమన్న వెంటనే వెళ్ళిపోతుంటే ఎక్కడికి వెళ్ళాలని అడగలేదు, ప్రయాణం ఏంటని అడగలేదు, ఎక్కడ ఆగుతానని అడగలేదు, నాకు నువ్వు ఏం చేస్తావని అడగలేదు. ఏమంటే దేవుడు మాటించుకుని అలాగే వెళ్ళిపోతుంటే వెనకాల దేవుడు వచ్చాడు కదండి అబ్రహాముకు తోడుగా. ఏ క్షణంలో ఏం చేయాలో మొత్తం చెప్పుకుంటా వచ్చాడు కదండి. మధ్యలోనే ధనాన్ని ఇచ్చి అతను సుఖంగా బ్రతకడానికి దేవుడు తోడుగా ఉన్నాడు కదండి. ఇవ్వడా దేవుడు? దేవుడు పనిలో, దేవుడి సేవలో, లేదంటే నీ భూమి మీద నీ కుటుంబాలను నువ్వు పోషించుకోవడానికి నువ్వు కష్టపడుతున్నప్పుడు నీ కష్టాన్ని చూసి దేవుడు ఇవ్వడా అంటే ఇస్తాడు. కానీ ఈ ఆశలండి లోకంలో ఈ సాతాను వేసే ఉచ్చుల్లో పడి చాలా మంది జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. దేవుని పిల్లలారా, 1 శరీరాశట, 2 నేత్రాశట, 3 జీవపడమ్మట. ఈ 3 వలలు, వాడి దగ్గర ఉన్న అస్త్రాలు, వాడి దగ్గర ఉన్న బాణాలు, లేదా వాడి దగ్గర ఉన్న వలలు ఈ 3 ఒక్కొక్కటిగా ప్రయోగిస్తాడు. పడిపోయిన వాళ్ళ జాబితా మీరు చూడండి. ఈ 3 ఏదో ఒక దగ్గర మన బైబిల్లో చదువుకున్న భక్తులు పడిపోయిన వారి జాబితా ఉంటుంది కదా. ఆ పడిపోయిన ప్రతి భక్తుడు కూడా ఇది వేసిన ఈ 3 వలల్లో ఏదో వల్ల పడతాడు. మీరు బైబిల్ అంతా చదువుకోండి. దీనిని జయించింది ఎవరు? ఈ వలలను జయించింది ఎవరు? ఈ ఉచ్చును జయించింది ఎవరంటే ఒక్క యేసుక్రీస్తుల వారే. అదే ఇందాక ఆయన అన్నాడు, నేను లోకమును జయించాను అంటే లోకంలో ఉన్న ఈ ఆశలను జయించాడు. ఎలాగండి? మరి ఈ 3 ప్రతి వ్యక్తి మీద సాతాను ప్రయోగిస్తుంది. యేసుప్రభువును విడిచిపెట్టిందా? ఆయన మీద కూడా ప్రయోగించిందా? ప్రయోగించింది. మీరు మత్తయి సువార్త 4వ అధ్యాయం చదువుకున్నా, లూకాసు వార్త 4వ అధ్యాయం చదువుకున్నా, ఆయన ఉపవాస దినాలు ఉన్నప్పుడు అండి, ఉపవాస దినాలలో శోధించడానికి అపవాదం వచ్చింది, మీకు తెలియదు కాదు. అప్పుడు ఈ 3 వెపన్స్, దానివి అస్త్రాలు, ఇవి 1 by 1 ప్రయోగిస్తుంది. ఎందుకంటే 3 ఒకసారి వాడదది. 3 ఎవరి మీద వాడదండి, ఏదో ఒకటి వేస్తుంది, అంత పడిపోతారు. యేసుప్రభు అక్కడ స్ట్రాంగ్ కనుక ఈ 3 ప్రయోగించింది. మొట్టమొదట ప్రయోగిస్తుందండి శరీరాశ. ఆకలితో ఉన్నాడు. ఆకలితోనే యేసుప్రభు దగ్గరకు వచ్చి అంటుంది, నువ్వు ఒక్కసారి రాళ్లను రొట్టెలుగా చేసుకుని నీ ఆకలిని నువ్వు తీర్చుకో. ఏమంటే ఆకలితో ఉన్నప్పుడు, శరీరం 40 దినాలు ఉపవాసంతో ఉన్నప్పుడు వెంటనే అది ఇచ్చిన సలహా ఎలా కనబడుతుంది చెప్పండి? ఎలా కనబడుతుంది? మీకు ఇది అర్థమవుతుంది. హైవేలో వెళ్తున్నారు, రోడ్డు మీద బాగా ఆకలి, 3 అయిపోయింది, ఆకలి. ఎవడో ఇలా కారు ఆపి, ఏమంటే ఈ పక్కనేనండి ఫ్రీగా భోజనాలు పెడుతున్నారండి అన్నారు అనుకోండి, ఎలాగుంటుంది ఆ టైంలో? హోటల్ ధరక కొట్టుకుంటున్న టైంలో, ఆకలి తీవ్రంగా ఉన్న టైంలో, ఈ పక్కనే ఫంక్షన్ జరుగుతుందండి, రోడ్డు మీద వాళ్ళు ఆపి భోజనాలకు రమ్మంటున్నారు, ఉచితం అండి భోజనం, పెళ్లి భోజనం అన్నారు అనుకోండి, ఎలాగుంటుంది? అమ్మయ్య, నా కోసం దేవుడే పంపించాడు ఈ హైవే రోడ్లు అని వెంటనే కారు అడి తీసుకో. సేమ్ స్ట్రాటజీ యేసుప్రభు మీద ప్రయోగిస్తుంది. ఆకలితో ఉన్నావు కదా, అలమటించిపోతున్నావు కదా, రాళ్ళు పట్టుకొచ్చింది, అక్కడ రొట్లు పట్టుకు రాలేదండి. అది జాగ్రత్తగా వినాలి మీరు. ఏమంటే సైతానికి ఏమన్నా లోకంలో రొట్లు ఉన్నాయి కదా, ఆ రొట్లు పట్టుకొచ్చి యేసుప్రభుకి వచ్చి తిన్నాయన అనొచ్చు కదా. రొట్లు పట్టుకురాదట, ఏం పట్టుకొస్తుంది? రాళ్ళు పట్టుకొస్తుందట. ఇక్కడ పట్టుకోవాలి మీరు. రాళ్ళు ఎందుకు పట్టుకొచ్చిందండి?
రాళ్లను నీకు నువ్వుగా రొట్టెలు చేసుకుని వాటిని నువ్వు తిని నువ్వు ఆకలి తీర్చుకో. సాతాను సలహాలు ఇస్తా తప్ప సహాయం చేయదు, మర్చిపోకండి. ఏమండి, మనల్ని పడగొట్టడానికి అప్పుడప్పుడు చాలామంది వస్తారు, ఉచిత సలహాలు ఎత్తా ఉంటారు చెవుల్లో. అస్సలు వినకండి. సలహాలు ఇస్తుంది సాతాను, సహాయం మాత్రం చేయదు. నువ్వు కూరుకుపోయిన తర్వాత అబ్బాబో అలాగెలా పడిపోయావు అంటది, అంతే. అందరూ పడగొట్టింది, నవ్వుకుంటుంది. సేమ్ అండి. ఈశ్వరు దగ్గరికి వచ్చింది, రాళ్ళు పెట్టింది, ఈ రాళ్ళను రొట్టెలు చేసుకుని తిను ప్రభువా అంటుంది. ఎందుకు ఇది ప్రయోగించిందో తెలుసండి? నేను మాట్లాడుతాను ఇక్కడ. యేసుప్రభు తలుచుకుంటే రాళ్లను రొట్టెలుగా చేసుకోగలడా, చేయలేడా? చేయగలడు. ఎందుకంటే ఆయన సువార్త ప్రకటిస్తున్న కాలంలో రొట్టెలు చేపలు తక్కువ ఉంటే దీవించి అంతమంది వేల మందికి పెట్టాడా? పెట్టాడు. ఆ శక్తి ఆయన దగ్గర ఉందా? ఉంది. ఇప్పుడు ఈ రాళ్లను రొట్టెలుగా చేసుకోగలడు అంటే చేసుకోగలడు. కానీ చేసుకుంటే ఏమవుతుంది? దేవుడు తండ్రి ఆయనకి ఇచ్చిన అధికారం, సూచన అద్భుతం చేయడానికి ఆయనకి ఇచ్చిన అధికారం ఆయన స్వప్రయోజనం కోసం వాడుకునేటట్టుగా అయిపోద్ది. దేవుడిచ్చిన అధికారం దేనికి వాడాలో తెలుసండి? దేవుడు ఆత్మల రక్షణ కోసం, లోకంలో ఉన్న వారిని బాగు చేయడం కోసం వాడాలి తప్ప అధికార దుర్వినియోగానికి యేసుక్రీస్తుల వారు పాల్పడేటట్టుగా ఆయన ప్రేరేపిస్తుంది. రాళ్ళు తిను, రాళ్ళను రొట్టెలు చేసుకో. చూసారా? నీకోసం నువ్వు వాడేసుకో అధికారాన్ని, నువ్వు వాడేసుకో దేవుడిచ్చిన చక్కటి అవకాశాన్ని. ఇదండి సాతాన్ అంటే. ఇలా ఇక్కడ ఇంత చిన్న సున్నితంగా మనం ఆలోచించి పట్టుకోవాలి సాతాన్ని. ఫస్ట్ది ఫెయిల్. నువ్వు లోకానికి ఇది నేర్పించావు, ఏమని? మనుషుడు రొట్టెల వలన బ్రతుకుతాడని. నో, నేను దేవుడి మాట వలన బ్రతుకుతాడని నేర్పిస్తాను, నీ అస్త్రం నా మీద ప్రయోగించకు పో అన్నాడు. అయిపోయింది. ఫస్ట్ వేపన అయిపోయింది. రెండో వేపన ఏంటి చెప్పండి? శరీరాశ అయిపోగానే రెండో వేపన ఏంటి? నేత్రాశ. ప్రయోగించాలి కదా, ప్రయోగించిందా? ప్రయోగించింది. ఎలా చేసిందో తెలుసండి? ఎత్తైన శిఖరం మీదకి తీసుకెళ్ళిపోయిందట. ఎత్తైన శిఖరం మీదకి తీసుకెళ్ళిపోయి లోకరాజ్యాలన్నిటిని కూడా ఒక్క నిమిషంలో చూపించిందట. వాటి టెక్నాలజీ అండి దాన్ని. అమెరికా నుండి అలాస్కా వరకు, ఏమంటే భారతదేశంలో ఉన్న ఏమంటే కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు మొత్తం ఏమంటే టోటల్ ఇదంతా లోకాన్నంతా కూడా ఒక్క నిమిషంలో చూపించింది. ఏం చూపించిందో తెలుసా? ఇక్కడ బంగారం ఎంత ఉందో చూడు, ఇక్కడ వెండి ఎంత ఉందో చూడు, ఈ దేశం ఎంత బాగుందో చూడు, ఇక్కడ స్త్రీలు ఎంత బాగున్నారు చూడు. ఇంత అందమైన లోకం, ఇన్ని సుఖాలు, ఇన్ని భోగాలు విడిచిపెట్టి సిలువలో చచ్చిపోవడానికి వెళ్తావా యేసుప్రభు? వాక్యం చెప్పుకుంటూ తిండి లేకుండా జోలు ఏమిటి పాత పట్టలు వేసుకుని ఊరూరు తిరుగుతావా? ఒక్కసారి నాకు ఓకే అన్నట్టు ఒక్కసారి కువైట్ చూడంటది. మన కువైట్ చూపించింది అనుకోండి, ఎలాగుంటుంది చెప్పండి? మీకు కువైట్ చూపించి మీకు ఇచ్చేస్తానంటే ఎలాగుంటుంది? కువైట్లో కార్లు బంగారం, కువైట్లో వాచీలు బంగారం, వాళ్ళ ఇల్లు బంగారం. ఒక్కసారి కువైట్ కానీ ఏమన్నా అరబ్ కంట్రీస్ మనకు చూపించిందంటే, మియాపూర్ చర్చికి వెళ్ళటం మానేస్తానంటే, కువైట్ దేశాన్ని మీకు రాసేస్తానంటే మీ పరిస్థితి ఏంటి చెప్పండి? కువైట్ దేశమా? తవ్వుకుంటే పెట్రోల్ లేక చర్చ్ తర్వాత వెళ్దాం, వెళ్ళిపోదాం. ఆయనకు అలాగ ఒక దేశం చూపించలేదు, ఒక రాజ్యం చూపించలేదండి. ఎన్ని చూపించిందట? లోక రాజ్యాలన్నీ చూపించిందట. ఎందుకంటే ఆయన స్టాండర్డ్ పెద్దది కదా. అంతకుముందు మోషేకి ఇచ్చింది ఆఫరు. ఎలాగిచ్చిందంటే లోకరాజ్యాలన్నీ ఇవ్వలేదు, మోషేకి ఆఫరు. ఐగుప్తు రాజ్యం ఇచ్చింది, ఐగుప్తు దేశం ఇచ్చింది. ఇదిగో ఐగుప్తు సింహాసనం నీదే, ఐగుప్తులో ఉన్న ధనవంతా నీదే. ఆ దేవుడి కోసం పనిచేయటం మానేస్తావా? ఆ బానిసలు, ఆ ఇశ్రాయేల్ దేవుడి పిల్లల్ని విడిచిపెట్టి నా గ్యాంగ్లోకి వచ్చేస్తావా, నా వల్లోకి వచ్చేస్తావా, నా ఉచ్చులోకి వచ్చేస్తావా అని అడిగింది. ఆయన స్ట్రాంగ్ కదండి. ఆయన అన్నాడు, అల్పకాలము పాప భోగాలు అనుభవించడం కంటే నా ప్రజలతో, నా దేవుడి పిల్లలతో నేను ఏమనిపిస్తాను? శ్రమలు అనుభవిస్తాను. తోశాడు మోషే. ఏమండి, ఇక్కడ యేసుక్రీస్తుల వారి మీద ఒక దేశాన్ని చూపిస్తే పడ్డని మొత్తం లోకరాజ్యాలన్నిటిని ఆయన పాదాల చెంత పెట్టిందండి. ఒప్పుకున్నాడా? ఒప్పుకోలేదండి, ఒప్పుకోలేదు. రెండో వేపన అవ్వలేదు. ఇంక చివరికి మిగిలిపోయింది ఒకే ఒకటండి. అది ఏంటది? జీవపు డంభం. యేసుప్రభు మీద ప్రయోగించడానికి స్టార్ట్ చేసింది. ఏముంటుందో తెలుసండి? యేసుప్రభుతో మాట్లాడిన ప్రతిసారి అది ఏముంటుందో తెలుసా? మీరు చదువుకున్న తర్వాత, నీవు దేవుని కుమారుడు అయితే అంటది. మరి చూడండి, కావాలంటే అలాగే మాట్లాడుతుంది అది. నీవు దేవుని కుమారుడు అయితే రాళ్ళను రొట్టెలు చేసుకో, నువ్వు దేవుని కుమారుడు అయితే ఒకసారి అది చేయి, నువ్వు దేవుని కుమారుడు అయితే, నువ్వు దేవుని కుమారుడు అయితే, నువ్వు దేవుని కుమారుడు అయితే. ఇది ఎలాగుంది? ఇది మీకు అర్థం అవదు. మీకు చెప్తాను ఇప్పుడు. ఇద్దరి మధ్యలో ఏదో గొడవ జరుగుతుంది. ఏమంటే అతనికి మంచి ఫైట్ జరుగుతుంది. యువతరాడు, నువ్వు మొగడు అయితే రారా అన్నాడు. ఎలాగుంది ఆ మాట? ఎలాగుంటుంది చెప్పండి? ఏడు నా మగతనాన్ని ప్రశ్నిస్తావా? వెళ్ళిపోతాడు ఇక, కత్తి తీస్తాడు ఇక. అంటే ఏం చేస్తుంది అవతల వాడిని? ఏం చేస్తుంది? ఉప్పొంగ చేస్తుంది, ఎక్కేస్తుంది. అదే యేసుప్రభుని చేస్తుంది. నువ్వు దేవుని కుమారుడువా, నువ్వు దేవుని కుమారుడువా, చూసారా, నువ్వు దేవుని కుమారుడువా, వీళ్ళందరినీ తీసుకుని పరలోకం వెళ్ళిపోతావా? మేము పిచ్చోళ్ళమా ఇక్కడ, నేను ఎదురు చూస్తూ ఉంటావా?
నువ్వు దేవుని కుమారుడువా? చూసారా, నీవు చివరి వేపన అండి ఇది, చివరి అస్త్రం అండి ఇది. ఏమంటుంది తెలుసా? నీవు దేవుని కుమారుడు అయితే ఒక్కసారి ఈ శిఖరం మీద నుంచి కిందకు దూకేస్తే కీర్తనల గ్రంథంలో దూతను కాపలాగా పెట్టి దేవుడు కాపాడుకుంటాను అన్నాడు కదా. నువ్వు నిజంగా దేవుని కుమారుడు అయితే మీ తండ్రి దూతలను పంపించి కాపాడుతాడు. ఇది 2 ప్రయోగిస్తుంది యేసుప్రభు మీద అక్కడ. ఏంటంటే, ఒకటి నువ్వు దేవుని కుమారుడు అయితే అనే ఆ హెచ్చింపు లోపలికి తేవటం, అలాగే ఒక అనుమానాన్ని క్రియేట్ చేస్తుంది. నువ్వు దూకు, మీ నాన్న కాపాడుతాడు లేదు చూస్తాను, నువ్వు నిజంగా దేవుడి కుమారుడువేనా? ఇలాగండి జీవపు డంబాన్ని యేసుప్రభు మీద ప్రయోగించింది. ఏమంటే ఆ క్షణంలో మనం ఉంటే ఏం చేస్తాం చెప్పండి? మొన్న రొట్టెలు చేపలు పెట్టింది నువ్వేనా? నేను సువార్తలో గుడ్డోళ్ళు కాళ్ళు ఇచ్చింది నువ్వేనా? కుంటోళ్ళు కాళ్ళు ఇచ్చింది నువ్వేనా? గుడ్డోళ్ళు కళ్ళు ఇచ్చింది నువ్వేనా? స్వస్థతలు చేస్తున్నది నువ్వేనా? దయ్యాలను వెళ్ళగొడుతున్నది నువ్వేనా? నిజంగా నువ్వేనా? నాకేదో డౌట్ వస్తుంది. ఒకసారి దూకు అంటే మనం ఆ ప్లేస్లో ఉంటే మనం ఏం చేస్తాం చెప్పండి? నా పవర్ ఏంటో చూపిస్తాను రా, దూకేస్తాం. దూకాడా యేసు ప్రభు? దూకలేదండి. అంటే అవతల వాడు మనల్ని ఉబ్బేస్తున్నప్పుడు, ఎక్కేస్తున్నప్పుడు దాన్ని కాచుకునే తత్వం మనలో ఉండాలి. వీడు ఏదో నన్ను ఆశించి ఏం చేస్తున్నాడు? లోకంలో చూడండి, పొగేస్తున్నారంటారు. యేసుప్రభుకే పొగేస్తున్నాడు వీడు. నువ్వు దేవుని కుమారుడు అయితే దూకాడండి? దూకలేదండి. దేవుడిని మనం ఎప్పుడు కూడా మన స్వప్రయోజనాల కోసం ఆయన్ని మనం ఏం చేయకూడదు? శోధించకూడదు, టెస్ట్ చేయకూడదు ఆయన్ని. నాకు నిజంగా ప్రమాదం వస్తే దూతలు వస్తారు. వచ్చాయా తర్వాత? యేసుప్రభు 40 దినాలు ఉపవాసం ఉన్న తర్వాత, సాతాను చేత శోధించబడిన తర్వాత, వెళ్ళిపోయిన తర్వాత దూతలు వచ్చి ఆయనకి పరిచారం చేసే, తెలుసు కదా మీకు, లోకసువార్తలో ఉంటుంది ఇది. నిజంగా ఆపద వచ్చినప్పుడు దూతలు వస్తాయి, కానీ టెస్ట్ చేయడానికి దూకేస్తే చచ్చి ఊరుకుంటాం. ఆయన అక్కడ ఆ వాక్యంలో నీకు ఆపద వస్తే పంపిస్తానన్నాడు తప్ప నువ్వు పరీక్షించిన ప్రతిసారి దూతలు పంపిస్తానన్నాడా? కాదండి. అంటే వాక్య భావము దెబ్బతీస్తుంది సాతాను. ఈ 3 యేసుప్రభు మీద ప్రయోగించింది. ఎక్కడ ఆయన ఈ 3 పడలేదండి. మీరు లోకంలో చూడండి, ఆయన ఎంత సింపుల్గా బ్రతికాడంటే, నాకు ఏమీ లేదు లోకంలో ఉండడానికి అన్నాడు. అంటే లోకాన్ని వద్దనుకుని, లోకంలో ఉన్న ఆశలు వద్దనుకుని లోకాన్ని నేను జయించాను అన్నాడు కదా. ఇప్పుడు వస్తున్నాను అసలు విషయానికి. యేసుప్రభుడు లోకాన్ని జయించడం అంటే ఏం జయించాడు? లోకంలో ఉన్న ఆశలన్నిటినీ జయించాడు. వ్యభిచారం అనలేదు, దొంగతనాలు అనలేదు, నేరాలు అనలేదు, ఆస్తులు అనలేదు. ఏమొద్దనుకున్నాడు? పరలోకం ఉంటే చాలు అన్నాడు, దేవుడు పని ఉంటే చాలు అన్నాడు, నిత్య జీవానికి నేను చేరిపోతాను అన్నాడు. ఇలాంటి ఆశతో ఆయన జీవితం అంతా భూమి మీద సాగింది. ఇప్పుడు చెప్తాను అసలు విషయం. నేను జయించాను, నేను జయశాలిని, నేను జయించింది ఏంటి? ఇప్పుడు లోకాన్ని జయించాను అన్నాడు. ఇక్కడ నేను అడుగుతున్న ప్రశ్న ఏంటంటే, ఇదిగో యేసుక్రీస్తుల వారు మాత్రమే జయశాలి అన్న వాళ్ళందరికీ నా ప్రశ్న ఇప్పుడు. యేసుక్రీస్తుల వారిని మాత్రమే జయశాలి అన్న వాళ్ళందరికీ ఇక్కడి నుంచి మీరు జాగ్రత్తగా నేను చెప్పే ప్రసంగం వినాలి. ఎలాగంటే, ఒకసారి మనం చదువుకున్న మొదటి భాగానికి వద్దాం. ఎక్కడ? ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము 21కి మీరు రండి ఒకసారి. అందులో 2వ భాగం ఇప్పుడు మనం చదవాలి. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము 21. నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనమందు కూర్చుండి ఉన్న ప్రకారము జయించు వారిని, ఇది అండర్లైన్ చేయండి ఈ మొక్కనే, ఏమున్నది అక్కడ? జయించు వాణిని నేను జయశాలి అన్నాడు, నేను తండ్రి సింహాసనం మీదకి వెళ్ళిపోయాను అన్నాడు. నెక్స్ట్ ఏమన్నాడు అక్కడ? జయించు వాణిని అంటే ఆయనలా లోకాన్ని జయించే వాళ్ళు ఉంటారనా ఉండరనా? నాది తండ్రి సింహాసనం, నేను జయశాలిని, మీరందరూ జయశాలులు కాదు. ఎవడో పరలోకానికి తండ్రి సింహాసనం మీద రావడానికి కుదరదు, మీరందరూ నరకానికి పొండి అంటున్నాడా? లైట్లు ఎలగలేదు చూసారా ఇక్కడ జయశాలి కాదన్న వాళ్ళకి? ప్రతి క్రైస్తవుడు లోకాన్ని విడిచి దేవుడి కొరకు బ్రతుకుతున్న ప్రతి క్రైస్తవుడు జయశాలండి. అర్థమవలేదు ఇది. లోకం వద్దనుకుని, దేవుడు కావాలనుకుని లోకాన్ని విడిచిపెట్టి దేవుడి కొరకు బ్రతుకుతున్న ప్రతి ఒక్కడు జయశాలే. నేను చెప్తాను ఇప్పుడు అక్కడ జాగ్రత్తగా మీరు అది చదివితే. జయించు వానిని నాతో కూడా నా సింహాసనమందు కూర్చుండబెట్టెదను. జయిస్తారా? నాలా జయిస్తారా? నేను మిమ్మల్ని నా పక్కనే నా తండ్రి సింహాసనం మీద కూర్చోబెడతాను అన్నాడు. ఇప్పుడు ఇంతకీ ఆ సింహాసనం ఎవరికి ఇస్తాడట? జయించువానికి ఇస్తాడు. అంటే జయశాలుకి ఇస్తాడని అర్థం. ఇప్పుడు యేసుప్రభు ఒక్కడే అంటే ఆ సింహాసనం యేసుప్రభు ఒక్కడిదేనా? ఇంకెవరు జయశాలు లేరా? ఉండరా? రారా? పుట్టరా?
ఉంటారు, పుడతారు. అందుకే దేవుడు ఉంటారని పుడతారని ఎన్ని వచనాలు బైబిల్లో రాయించాడు తెలుసా? జైశాలుల గురించి ఎన్ని వచనాలు రాశాడు తెలుసా? చూపిస్తాను ఇప్పుడు అవన్నీ. జైశాలు అంటే ఏమీ లేదండి, ఒకటే. మీకు ఒక హింట్ ఇస్తున్నాను, ఒక్కటేనండి, మీరు గుర్తుపెట్టుకోండి. ఎప్పుడు కూడా క్రైస్తవుడు అనగానే క్రైస్తవ జీవితం నుండి దేవుడు ఆత్మఫలాలు కోరుకున్నాడు. తెలుసు కదా, ఆత్మఫలాలు తెలుసు కదా మీకు. ఏముంటుంది అందులో? ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము. నెక్స్ట్ 5 ఏంటి చెప్పండి? ఏంటి నెక్స్ట్? ఆశా నిగ్రహము అనుందా? ఉందా? ఆశా నిగ్రహం అంటే ఏంటి చెప్పండి? అది లోకంలో నీకు చూపిస్తున్న ఆశలన్నిటినీ నిగ్రహించుకుని వాటి వైపు నువ్వు పడిపోకుండా నిలబడటమే ఆశా నిగ్రహం. నేను అంటాను, ఈ ఒక్క ఆత్మఫలం ఉంటే చాలు లోకాన్ని జయించవచ్చు. జయించలేమా? ఆశా నిగ్రహం ఉంటే, నువ్వు నిగ్రహించుకునే శక్తి నీలో ఉంటే వాక్యంతో లోకాన్ని నువ్వు జయించలేవా? ఒక ఉదాహరణ చెప్తాను నేను మీకు. మనం ఎలాగుంటామంటే, మనం సత్యవాక్యంలోకి వచ్చిన తర్వాత, జాగ్రత్తగా వినండి మీరంతా, చివరిలో ఒక మంచి బిడ్డ చెప్తాను, మీరంతా జాగ్రత్తగా వినండి. ఈ సత్యవాక్యంలోకి వచ్చిన తర్వాత మనం అంతా కూడా లోకాన్ని విడిచిపెట్టామండి, బంధువులను విడిచిపెట్టామండి, దేవుడు అంటున్నాం, దేవుడు పని అంటున్నాం, దేవుడి సేవకు సహకారులుగా మారాం, దేవుడు సేవలో ఉంటున్నాం, సంఘంతో ఉంటున్నాం, సంఘం జరిపిస్తున్న ప్రతి కార్యక్రమంలో మనం తోడుగా ఉంటున్నాం. వెరీ గుడ్. ఇలా మనం బ్రతుకుతున్నప్పుడు దేవుడి కార్యక్రమాలు, సేవ అన్నప్పుడు మనకి లోక సంబంధమైన జీవితంలో పెద్దగా అభివృద్ధి ఏమో మనలో ఉండదు. ఉంటుందా? ఉండదండి. దేవుడి కోసం బ్రతికావా, లోకంలో అభివృద్ధి ఉండదు. లోకంలో అభివృద్ధి ఉందా, దేవుడిలో అభివృద్ధి ఉండదు. ఇప్పుడు ఇలా మనం చక్కగా దేవుడి కోసం బ్రతుకుతున్నప్పుడు అండి, లోకంలో కాస్త బాగున్న వాళ్ళని చూసినప్పుడు మన మనసు ఎలా ఉంటా చెప్పండి? ఇది మీకు అర్థం అవదు. ఆడపిల్లల గురించి చెప్తాను. ఆడపిల్లలు పెళ్ళిళ్ళకి వెళ్తారండి. పెళ్ళికి వెళ్ళిన తర్వాత పెళ్లి కొడుకుని పెళ్లి కూతుర్ని చూడటం తక్కువ. వీళ్ళ చూపు, ఆలోచనలు, మాటలు అన్నీ ఎవరి మీద ఉంటాయి తెలుసండి? పెళ్ళికి వచ్చిన మిగతా వాళ్ళ మీద ఉంటాయి. ఎవరు ఏ చీర కట్టారు, ఏ నగలేశారు, ఏ డైమండ్ చేయించారు, ఏ చెవులీలు పెట్టుకున్నారు, ఏ పట్టీలు వేశారు, ఏ 4 పేటల తోడ, 3 పేటల తోడ, 2 పేటల తోడ, నల్లపూసల సైజ్ ఎంత, చెవులీలకున్న వెయిట్ ఎంత, దాన్ని ఏమంటారు, బంగారం కాసులు, ఎన్ని కాసులు చెవులీలు, అంత ఫోకస్ అంతా ఇదే. ఏమంటే ఇప్పుడు నువ్వు దేవుడి కొరకు బ్రతుకుతున్నప్పుడు, నువ్వు దేవుళ్ళలోనే ఉన్నప్పుడు నువ్వు వెళతావు. వాళ్ళు అసలు దేవుడి దగ్గరికి రారు. పెద్ద పెద్ద హారాలు, నక్లెస్లు, పెద్ద పెద్ద బంగారం గాజులు ఇవన్నీ వేసుకుని, అక్క బాగున్నావని ఇలా చెయ్యత్తగానే గలగలగలమంట బంగారపు గాజులు. అప్పుడు నీ మనసు ఎలా ఉంటుంది చెప్పండి? ఏమన్నా మనం తప్పు చేస్తున్నామా? 2000, 3000 నెలకి తరబడి అక్కడ కట్టేస్తూ ఆ రెంటలని, ఆ దైవుడి కార్యక్రమాలని, ఎప్పుడు ఆ మియాపూర్ సంఘంలో సభలు అంటారు, సెమినార్లు అంటారు, డబ్బులు అంటారు, కార్యక్రమాలు అంటారు, అసలు ఖాళీ ఉంచరు, డబ్బులు అన్నట్టు వెళ్ళిపోతున్నాయి. ఒక బంగారం గాజు లేదు. ఆవిడ ఎత్తగానే ఎన్ని పడ్డాయి కిందకి? 5-6 బంగారం గాజులు పడ్డాయి. ఏంటి మనం ఏమన్నా తప్పు చేస్తున్నామా? ఆ పెళ్లిలో ఉన్నంతసేపు మనసు ఏమైపోతుంది తెలుసండి? మనం కూడా ఏమైనా చేయిస్తే బాగుంది. ఆవిడ 6 చేయించింది, కనీసం నేను 2 చేయించుకున్నా బాగుండేమో. వచ్చే నెల నుంచి మియాపూర్ సంఘానికి రెంట కట్టవు. ఈ 2000 రెంట కట్టడం మానేసి ఈ 2000 పట్టుకెళ్ళి బంగారం షాపుడు కడదాం. 6 నెలలు కట్టిన తర్వాత నాకు 2 బంగారం గాజులు ఇస్తాడు. చూసారా, మనసు ఏమైంది అక్కడ? చలించింది. అందుకే అంటాడు, నీలో ఒక ఆత్మఫలం ఉండాలట క్రైస్తవుల్లో. ఏంటి ఆత్మఫలం? ఆశ నిగ్రహం. ఆశ పుట్టిస్తుంది కదా హృదయం. నోర్మే, ఆవిడకి వాక్యం తెలియదు కనుక బంగారం వేసుకుంటుంది, నీకు దేవుడు తెలుసు కదా, నోర్మే అనాలి. ఎప్పుడు అంటావు? నీ హృదయాన్ని ఎప్పుడు నువ్వు కంట్రోల్ చేస్తావంటే నీలో ఏముండాలి? మంచి ఆత్మఫలం, ఆశా నిగ్రహం అనే ఆత్మఫలం ఉండాలి. ఎవడు ప్రభు దగ్గరికి రాడండి. యవనస్తుల గురించి చెప్తున్నాను, యవన పిల్లల గురించి చెప్తున్నాను. ఆడు ప్రభు దగ్గరికి రాడు, సిగరెట్లు తాగుతాడు, మందు తాగుతాడు, బర్త్డే పార్టీలు అంటాడు. ఆడిని చూసి నువ్వు గుడికి వస్తున్నావు, నువ్వు ఆడు అన్నీ అనుభవిస్తున్నాడండి, నేను ఎలా ఉండిపోయినట్టు చెప్పకుండా నా జీవితం అంటే వాడికి ప్రభు తెలియదు కనుక వాడు అవన్నీ చేస్తాడు. నువ్వు అలా చేస్తానంటే ఎలాగా? వాడు అమ్మాయిలతో తిరుగుతాడు, నువ్వు తిరుగుతానంటే ఎలాగా? అది వ్యభిచారం అన్నాడు కదా, జారత్వం అన్నాడు కదా, అది పాపం అన్నాడు కదా, దానికి శిక్షేస్తాను అన్నాడు కదా. ఈ భయం నీలో ఉండాలి కదా. ఆశా నిగ్రహం అనే ఆత్మఫలం ఉంటే, నేను ఒకటే చెప్తున్నాను స్టేట్మెంట్, ఆశా నిగ్రహం అనే ఒక్క ఆత్మఫలం ఉంటే ఈ లోకం మొత్తాన్ని మనం జయించవచ్చు. జయించలేమా? ఒక్కటి చాలండి, ఈ ఒక్క ఫలం చాలండి. కనుక దేవుడు పిల్లలారా, ఎవరైతే లోకాన్ని జయిస్తారో వాళ్ళే ఏమవుతారో తెలుసా? జయశాలులు అవుతారు. అలాంటి జయశాలుల కోసం దేవుడు ఎన్ని మాటలు రాశాడో 2 చూపించి ముగించేస్తాను. ఏమంటే ప్రకటన గ్రంథంలోనే మీకు ఒక మంచి మాట చూపిస్తాను, జాగ్రత్తగా రాసుకోండి. ఇదంతా ప్రకటన గ్రంథం 2వ అధ్యాయము 7వ వచనం చూసుకోండి. 2వ అధ్యాయం 7వ వచనం, 11వ వచనం, 17వ వచనం, ఈ 3 రాసుకోండి చాలు. ప్రకటన గ్రంథం
2వ అధ్యాయము 7వ వచనం రాసుకోండి, 11వ వచనం రాసుకోండి, 17వ వచనం రాసుకోండి. ఈ 3 వచనాలు చెప్పి ముగిస్తాను. ఏముంది ఇక్కడ 7వ వచనంలో? చెవిగలవాడు ఆత్మ సంఘములతో చెప్పుచున్న మాట వినుగాక, జయించువానికి దేవుని పరదేశులో ఉన్న జీవవృక్ష ఫలములను భుజింపనిత్తును. ఎవరికిస్తారట ఇవి? జయించువానికి, జయశాలికి జీవవృక్ష ఫలాలు భుజింపనిస్తాను అన్నాడు. ఇంతకీ ఎవరండి ఆ జయశాలి? యేసుప్రభుగా ఈ ఫలాలు ఇచ్చేది దేవుడు? క్రైస్తవుడికి. నువ్వు లోకం వద్దనుకుని ప్రభువే నా జీవితం అనుకుని నా సంఘానికి వస్తావు కదా. దేవుని పరదేశం అనగానే సంఘం అండి. అది దేవుని పరదేశం అనగానే సంఘం. ఆ పరదేశంలో ఉన్న జీవవృక్ష ఫలములు అంటే ఇదిగో ఈ వారం మీరు తింటున్నారు కదా, వాక్యం ఇవేనండి ఫలాలు, ఇదే ఫ్రూట్స్. మంచి మంచి ప్రసంగాలు ప్రతి వారం మీరు వింటున్నారు కదా, అవే జీవవృక్ష ఫలాలు, వాక్యాలు. ఇవి నీకు జీవాన్ని ఇస్తాయి. లేఖనముల యందు మీకు ఏముందన్నాడు? నిత్య జీవం ఉందన్నాడు కదా. మరి ప్రతి ఆదివారం ఇక్కడ అందుతున్నది ఏంటి మీకు? ఇక్కడ లేఖనాలు. అంటే నేను దేవుని పరదేశులోనికి వచ్చిన వాడికి జీవవృక్ష ఫలాలు భుజింపనిస్తాను, వాక్యాలు ఇస్తాను, వాడిని పరలోకానికి సిద్ధం చేస్తాను అంటున్నాడు. అంటే ఎవరికి ఇస్తాడట ఇవి? లోకాన్ని జయించి వచ్చిన వాడికి ఇస్తాడట. జయించువానికి, జయశాలికి ఇస్తాడట వాక్యం. అందుకేనండి వాక్యం ఎవరిలో పడితే వాళ్ళలో నిలవబడదండి. మనలో వాక్యం నిలబడాలి అంటే లోక సంబంధమైనవన్నీ మనలో చావాలండి, చచ్చిపోవాలి. దేవుడు తప్ప, దేవుడు ఆలోచనలు తప్ప, లోక సంబంధమైనవి ఏది మనలో లేకుండా దేవుడి కృప వలన, దేవుడి తోడుతో మనం అలా నడుచుకుంటూ వెళ్ళిపోవాలి తప్ప మన ఆశలు, మన ఆలోచనలు, మన ప్రణాళికలు వేసుకుని ఏదో జీవితాన్ని కొనసాగిస్తున్నామా? ఖచ్చితంగా దెబ్బతింటాం. నడిపించు దేవ నా ప్రవర్తన నీకు అప్పగిస్తాను, నా జీవితాన్ని నీకు అప్పగిస్తాను, నన్ను నడిపించు అనాలి తప్ప నీ ఇష్టానుసారం ప్లాన్లు వేసుకుంటే దేవుడు తోడు లేకుండా అవన్నీ ఫెయిల్ అయిపోతాయి. జయించాలి, లోకాన్ని జయించాలి, దేవుడిలో ఉండాలి, సంఘంలో ఉండాలి, సన్నిధిలో ఉండాలి, దేవుడితో ఉండాలి, దేవుడి వాక్యంతో ఉండాలి. అలా ఉన్నవాడికట, లోకాన్ని జయించిన వాడికట, జయశాలికట జీవవృక్ష ఫలాలు ఇస్తాడట. ఇప్పుడు ఎవరు చెప్పండి జయశాలి? సంఘంలో కూర్చుని సత్య సంబంధమైన వాక్యం వింటూ పరలోక ప్రయాణానికి సిద్ధపడిన ప్రతి ఒక్కడు కూడా ఎవరో తెలుసా? జయశాలి. ఇక్కడ కూర్చున్న మనమంతా అదే జయశాలులవే మనమంతా. అందుకే అంటాడండి తండ్రి గారు, నేను ఒక్కడనే కాదు, నా బోధ విని నా వెనక నడుస్తున్న మీ అందరూ కూడా జయశాలులే అని ప్రయోగిస్తాడు ఆయన. అర్థమవ్వలేదా క్రైస్తవుల కంటే? క్రైస్తవులకు అర్థమవ్వలేదు. మరి వాళ్ళకి ఎందుకు ఇది అర్థం అవ్వదంటే యేసుప్రభు ఒక్కడే జయశాలి, మనం కాదని ఎందుకంటాడంటే వీడు ఇంకా ఎక్కడున్నాడు చెప్పండి? నేను జయశాలి కాదు అంటున్నాడంటే ఎక్కడున్నాడు? నేను డబ్బుని జయించలేకపోయానండి, నేను జయశాలి కాదు. నువ్వు జయించలేదేమో, మేము జయించేవరా, మమ్మల్ని ఎందుకు వేస్తాను నీ అకౌంట్లో? నువ్వు జయశాలు కాదేమో, మేము జయశాలు. మాకు ఈ లోకం వద్దు అనుకుంటున్నాం, ప్రభు ఉంటే చాలు అనుకుంటున్నాం, సేవ ఉంటే చాలు అనుకుంటున్నాం, వాక్యం ఉంటే చాలు అనుకుంటున్నాం, దేవుడు పని దొరికితే చేసుకుందామని రెడీగా ఉన్నాం. మాకు లోకం వద్దు, దేవుడు పని కావాలి, సేవ కావాలి, పరలోకం కావాలి. మనం అంతా కూడా జయశాలులమే. ఆ కింద మీరు 11వ వచనం చదువుకుంటే ఈ జయశాలులకి రెండో మరణం ఉండదంటాడు. 17వ వచనం చదువుకుంటే ఈ జయశాలులకి మరుగై ఉన్న మన్నాను భుజింపనిత్తును అంటాడు. అలా మీరు మరలా 2వ అధ్యాయం 24వ వచనానికి వచ్చేస్తే ఎవరైతే ఇలాగా నాలో జయశాలులుగా నిలబడి సంఘంలో ఉన్నారో వాళ్ళకి అధికారం ఇస్తాను అంటాడు ఈ లోకం మీద. కనుక ఇవన్నీ మీరు ఆలోచించుకోండి. ఇవన్నీ కూడా దేవుడు ఎవరికి ఇస్తాను అంటున్నాడు అంటే జయశాలికి ఇస్తాను అన్నాడు. కాబట్టి ఇప్పుడు యేసుక్రీస్తుల వారు ఒక్కరే జయశాలి కాదు, ఆయన వాక్యాన్ని పట్టుకుని లోకం వద్దనుకుని ఆయన కొరకు బ్రతుకుతున్న ప్రతి ఒక్కరు కూడా ఏమవుతారు? ఇప్పుడు జయశాలులే. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో విశ్వాస వీరుల జాబితా ఉంటుంది. వాళ్ళందరూ ఎవరు అనుకుంటున్నారు? వాళ్ళంతా జయశాలులే. లోకం వద్దనుకున్నారు. అబ్రహాంకి పాలు తేనెలు ప్రవహించే దేశాన్ని ఇస్తే ఏమన్నాడు? పునాదులు గల ఆ పట్టణం, ఆ దేశం, పరసంబంధమైన దేశం నాకు కావాలన్నాడు. అబ్రహాము లోకాన్ని జయించాడు. ఎవరు అబ్రహాము? జయశాలి. దావీదు గారు ఎవరు? జయశాలి. అపోస్తుడైన పౌలు గారు ఎవరు? జయశాలి. పేతురు గారు ఎవరు? జయశాలి. వాళ్ళ లోకం కాదండి. ఎవరి కోసం బ్రతికారు? దేవుడి కోసం బ్రతికే ప్రతి ఒక్కడు కూడా ఎవరో తెలుసా? జయశాలి. అర్థమవ్వలేదా అంటే అర్థం అవ్వలేదు. నీకు అర్థం అవ్వకపోతే అర్థం అవ్వలేదని మా దగ్గరకు వచ్చి వాక్యం నేర్చుకో, అంతే తప్ప జయశాలని ఎవరిని అనకూడదు, యేసుప్రభునే అనాలి. మరి ఇందాక చెప్పిన ప్రకటన గ్రంథంలో ఉన్న జయశాలు అందరూ ఎవరు? వాళ్ళకి రెండో మరణం ఉండదంటున్నాడు, వాళ్ళకి జీవవృక్ష ఫలాలు ఇస్తానంటున్నాడు. వాళ్ళందరూ ఎవరు అంటే దేవుడిని నమ్మి నీతిగా లోకం కాక దేవుడి కొరకు బ్రతుకుతున్న జయశాలుల గురించి అక్కడ చెప్పాడు. కనుక ఎవరి జయశాలి అంటే దేవుడి వాక్యం ప్రకారం ఎవరైతే బ్రతుకుతారో అందరూ కూడా ఏమవుతారో తెలుసా? జయశాలులే.